హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ శ్రీ వసుంధర గారు రచించిన ప్రయాణంలో పదనిసలు 3వ భాగం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. రాజారావు, ఈశ్వర్రావు ఈస్ట్ కోస్ట్ రైల్లో వాల్తేరు వరకు వచ్చారు. ఈశ్వర్రావు ఫ్రెండ్ రిజర్వేషన్ సంగతి చూస్తాను, మీకు ఏం ఇబ్బంది లేదు అన్న వాతను కనిపించలేదు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఏం చేయటం అన్నాడు రాజారావు. బాగా వానపడిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈశ్వరరావు ప్లాట్ఫారం అంతా ఒక పర్యాయం కళ్ళే తిరిగి వచ్చేశాడు. ఎక్కడా అతని స్నేహితుడు కనపడలేదు. రాజారావు ఆశగా వాల్తేరు టు బొంబాయి రిజర్వేషన్ పొజిషన్ కనుక్కున్నాడు. అసలు లిస్టులో కానీ వెయిటింగ్ లిస్టులో కానీ ఎక్కడా తమ పేర్లు కనపడలేదు. నేను వెళ్ళి బొంబాయి టికెట్ కొనుక్కుని వస్తానండి అన్నాడు ఈశ్వరరావు. తను భయపడినంత జరిగిందని రాజారావు గ్రహించాడు. కనీసం హైదరాబాద్ వరకైనా సుఖంగా వెళ్ళే యోగం లేదని అతని మనసులో బాధపడ్డాడు. ఈలోగా ఈశ్వరరావు వెళ్ళి బొంబాయికి 2 టికెట్లు కొనుక్కుని వచ్చి ప్లాట్ఫారం మీద ఉన్న క్యూలో నిలబడ్డాడు. ఉన్న ఖాళీలను బట్టి అప్పటికప్పుడు బయలుదేరే బండిలో రిజర్వేషన్ సదుపాయాలు చూసే కౌంటర్ ఒకటి ప్లాట్ఫారం మీద ఉంటుంది. దాని ముందున్న క్యూలో ఈశ్వరరావు నిలబడ్డాడు. క్యూ ఆటే పెద్దదిగా లేదు. ఈశ్వరరావు కౌంటర్ వద్దకు రాగానే అతను పరిస్థితి తెలుసుకుని, మీ పేరు వెయిటింగ్ లిస్ట్లో ఉందా అన్నాడు కౌంటర్లోని వ్యక్తి. లేదని చెప్పాడు ఈశ్వరరావు. అయితే లాభం లేదు. ఈశ్వరరావు క్యూలో నుంచి పక్కకి తప్పుకున్నాడు కానీ కౌంటర్ వద్ద నిలబడి రాజారావుకు సైగ చేశాడు. రాజారావు దగ్గరికి రాగానే కొంత డబ్బు నాకు ఇవ్వండి అని అడిగాడు. ఈశ్వరరావు తన డబ్బంతా రాజారావు వద్ద దాచుకున్నాడు. తన అజాగ్రత్త మనిషినని అతని భయం. రాజారావుని అశ్రద్ధ మనిషిని వసుంధర తిడుతూ ఉంటుందని కూడా అతనికి తెలియదు. రాజారావు కొన్ని 10 రూపాయల నోట్లు తీసి ఈశ్వరరావుకి అందించాడు. ఈశ్వరరావు అవి అందుకుని చేత్తో పట్టుకున్నాడు. కౌంటర్లో వ్యక్తికి అవి కనపడేలా చేస్తూ, అలా చేస్తే ఎలా సార్? బొంబాయి భోగిలో 2 వ్యక్తులకు దారి చూపించాలి మీరు అన్నాడు. కౌంటర్లో వ్యక్తి అతని చేతిని చూశాడు కానీ చలించలేదు. క్యూలో ఉన్న మనిషిని మీరు ఎక్కడికండి అని అడిగాడు. బొంబాయి భోగి, నాది వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 అన్నాడు అతను. ఏమీ ఖాళీ లేవన్నాడు కౌంటర్లోని వ్యక్తి. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈశ్వరరావు స్వరం తగ్గించి రాజారావుతో, ఇందాక మనని మీ పేరు వెయిటింగ్ లిస్ట్లో ఉందా అని అడిగాడు. ఇప్పుడు ఇంకో అతన్ని వెయిటింగ్ లిస్ట్లో నెంబర్ 1గా ఉన్నా లాభం లేదన్నాడు. అంటే నా చేతిలోని నోట్లు పనిచేశాయన్నమాట. అవసరమైతే బెర్త్కు 15 రూపాయల దాకా బేరం పెట్టిస్తాను, ఏమంటారు అన్నాడు రాజారావుతో. మీ ఇష్టం అన్నాడు రాజారావు. కౌంటర్లో వ్యక్తి తొందరగా వ్యవహారాలు తేల్చేస్తున్నాడు. మరో 10 నిమిషాల్లో క్యూ అయిపోయింది. ఈశ్వరరావు మరోసారి అతన్ని పలకరించాడు. అతను పెదిమ విరిచేశాడు. అలాగంటే ఎలా సార్ అంటూ ఈశ్వరరావు నోట్లు అతని కళ్ళు ఆకర్షించేలా కదిపాడు. ఆ మనిషి చురుగ్గా చూసి కౌంటర్లో నుంచి బయటపడ్డాడు. ఈశ్వరరావు అతని వెంటపడ్డాడు. అతను ఈశ్వరరావుని పట్టించుకోవటం లేదు. అయినా ఈశ్వరరావు అతన్ని వదలటం లేదు. ఆఖరికి అతను, మీరు భువనేశ్వర్ నుంచి వస్తున్నానంటున్నారు కదా, వాల్తేరు టు బొంబాయి భోగికి భువనేశ్వర్లో కోటా ఉంది కదా, అక్కడే రిజర్వేషన్ చేసుకోలేకపోయారా అన్నాడు. ఈశ్వరరావు గతుక్కుమన్నాడు. ఈ సదుపాయం గురించి ముందే తెలిస్తే ఎంత బాగుండేది. హాయిగా భువనేశ్వర్లోనే రిజర్వ్ చేసేసుకుని ఉండేవారు. అయినా తమ ప్రయత్నాలన్నీ అక్కడే భువనేశ్వర్లో రిజర్వేషన్ కౌంటర్ ముందే చర్చించారు కదా. ఈ సమాచారం ఆ వ్యక్తి ఇచ్చుంటే ఎంతో బాగుండేది. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఈ సంగతి తెలియదు సార్ అన్నాడు అతను. మీరు నా వెంటబడి ఏం లాభం లేదు. నేను బొంబాయి భోగి కండక్టర్ని కాను. కావాలంటే సికింద్రాబాద్ వరకు ఏదైనా ఏర్పాటు చేయగలను వేరే భోగిలో. బొంబాయి భోగి కావాలనుకుంటే ఆ పెట్టెలో ఎక్కి కూర్చోండి. కండక్టర్ ఎక్కగానే మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అన్నాడు. ఏమైనా అవకాశం ఉంటుందంటారా? మీ అదృష్టం మరి. అలాగే అనకండి సార్, మీరు మా కేసు రికమెండ్ చేయండి అంటూ ఈశ్వరరావు తన కుడి చేతిలోని నోట్లను ఎడమ చేతిలోకి మార్చాడు. అతను వాటి వంక ఓసారి చూశాడు. సరే చూద్దాంలేండి, గ్యారంటీ ఏం లేదు, అందాక భోగిలో ఎక్కి కూర్చోండి అన్నాడు. ఈశ్వరరావు పరుగున రాజారావు దగ్గరికి వెళ్ళి, చూద్దాం, భోగిలో ఎక్కి కూర్చోండి అనిపించానండి అన్నాడు. గ్యారంటీ ఇచ్చాడా? ఇలాంటి ప్రయాణాలు అలవాటు లేని రాజారావుకి అన్నీ పగడ్బందీగా ఉండాలి.
రిజర్వేషన్ ఉంటే ఆ కంపార్ట్మెంట్లోనే ఎక్కుతాడు అతను. లేని పక్షంలో చచ్చో బ్రతికో కంపార్ట్మెంట్లోనే ప్రయాణం చేస్తాడు. ఈశ్వరరావు మనసులోనే కాస్త విసుక్కుని, రైల్వే వాళ్ళు ఎప్పుడు గ్యారంటీ అన్న పదం వాడరు, వాళ్ళు చూద్దామంటారు. అదే మనకు 1000 ఏనుగుల బలం. మీరు కంపార్ట్మెంట్లో ఉండండి, నేను ఈలోగా పట్టవలసిన వాళ్ళందరినీ ఓ పట్టు పెట్టి వస్తానన్నాడు. అప్పటికి రాజారావు ముఖం కడుక్కుని టిఫిన్ తిన్నాడు. అందువలన అతను బొంబాయి బోగీలో ఎక్కేసి మీరు వెళ్ళండి అన్నాడు. ఈశ్వరరావు గబగబా ముఖం కడుక్కుని కాఫీ తాగాడు. అతను కాఫీ ప్రాణి. అవి తాగాక అతనికి కొండంత బలం వచ్చింది. ఆ బలంతో అతనికి ఏ కారణం వల్లనో స్టేషన్కి రాలేకపోయిన స్నేహితుడిని విసుక్కోగలిగాడు. తన టెలిగ్రామ్ అందిందని, ప్రయత్నాలు చేస్తున్నానని జవాబు రాసిన స్నేహితుడు ఏమైపోయాడు? ఎందుకు రాలేదు? ఈశ్వరరావు కాఫీ తాగటం పూర్తయ్యేసరికి బొంబాయి భోగి ముందు జనం బాగా పోగొడ్డారు. కండక్టర్ వచ్చి ఉంటాడని అతను మళ్ళీ ప్రయత్నాలు ఆరంభించడం కోసం అతని దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరరావు వెళ్ళేసరికి ఓ 25 మంది జనం మధ్యన ఒకే సమయంలో 5-6 సమాధానం చెప్తూ ముఖం నిండా చిరాకు పులుముకున్న ఒక ముసలాయన కనపడ్డాడు. నిన్నటి రాత్రి అనుభవాన్ని బట్టి డ్రెస్లో ఉన్న ఆయన కండక్టర్ అవునా కాదా అన్న సందేహం కలిగింది ఈశ్వరరావుకి. కోటుకు ఉన్న ఇత్తడి బిళ్ళ, చేతిలోని చార్టు, చుట్టూ మోగి ఉన్న జనం కాకతాళీయంగా జరగవు కాబట్టి ఆయనే కండక్టర్ అయి ఉండాలనుకున్నాడు అతను. ఆయనను సమీపించాలని అభిమన్యుల్లా ప్రయత్నిస్తూ ఫెయిల్ అయిపోతున్నాడు. ఆయన చుట్టూ ఉన్నది పద్మవ్యూహం కన్నా దుర్భేద్యంగా ఉంది. అతను ఇంకా ఆ ప్రయత్నంలో ఉండగానే ఆ ముసలాయన, బాబు నన్ను చంపకండి, ఎలుగెత్తి చెప్తున్నాను వినండి, బొంబాయి భోగిలో ఒక్క బెర్త్ కూడా ఖాళీ లేదు. ఆ ఆశతో ఉన్న వాళ్ళందరూ తక్షణం దిగిపోవచ్చు. సామాన్లు భోగిలో పెట్టుకుంటే దింపేసుకోండి. బండి కదలటానికి ఇంకెంతో టైం లేదు. వేరే భోగిలో ప్రయత్నాలు చేసుకోండి అని గట్టిగా ఆర్తనాదం లాంటిది చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరూ కూడా దానికి చెల్లించలేదు. అందరూ కాకలు తీరిన ప్రయాణికుల్లా ఉన్నారు. ఆఖరికి ఆ ముసలాయనే వారిని అందరినీ ఛేదించుకుని బయటపడి ప్లాట్ఫారం మీదకి షికారుకి వెళ్ళాడు. అప్పుడు అందరూ ఆయన వెంటపడ్డారు. ఈసారి ఈశ్వరరావు ఆయనకు సమీపంలో స్థానాన్ని సంపాదించగలిగాడు. ముసలాయన ఎవరి వైపు చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా తిన్నగా ఇదివరకటి కౌంటర్లో వ్యక్తి వద్దకు వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గర ఓ మనిషి బ్రతిమలాడుకుంటున్నాడు. 2 బెర్తులు క్యాన్సిల్ చేసుకున్నారుగా, వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళు ఎవరూ రాలేదా అని అడిగాడు ముసలాయన అతన్ని. ఈశ్వరరావు కౌంటర్లో వ్యక్తిని ఆకర్షించేలా గట్టిగా తగి తన చేతిలో డబ్బు అతను కళ్ళబడేలా చేశాడు. రాలేదు, ఓ 2 టికెట్లు ఇష్యూ చేయొచ్చు అన్నాడు కౌంటర్లో వ్యక్తి. అతను ఈశ్వరరావు చేతిలోని డబ్బు వంక చూడనైనా చూడటం లేదు. బ్రతిమలాడే వ్యక్తి ముందుకు వచ్చి మావి 2 అన్నాడు. ఈశ్వరరావు గుండె జారిపోయింది. ఇంత మోసం జరిగిపోతుందని అతను అనుకోలేదు. కౌంటర్లో వ్యక్తి తనకు తప్పక సహాయపడగలడని అతను అనుకున్నాడు. అయితే తను లేని సమయంలో బ్రతిమలాడే వ్యక్తి అతగాన్ని వలలో వేసుకుంటాడని అతను ఊహించలేదు. బంగారు అవకాశం పోయిందే అని అతను బాధపడ్డాడు. అతను అలా చూస్తూ ఉండగానే బ్రతిమలాడే వ్యక్తిని తీసుకుని ముసలాయన వెళ్ళిపోయాడు. ఈశ్వరరావు కౌంటర్లో వ్యక్తిని తగులుకున్నాడు. డబ్బిస్తుంటే మాకు చేదుటండి, ఏం చేసేది, ఈరోజు చాలా రష్గా ఉంది, ఏమీ ఖాళీలు లేవన్నాడు కౌంటర్లో వ్యక్తి. అలా నాకు చెప్పి ఇంకొకరికి టికెట్లు 2 ఇప్పించారన్నాడు నిష్ఠూరంగా ఈశ్వరరావు. ఏం చేసేదండి, వాళ్ళు చాలా పెద్ద రికమెండేషన్ మీద వచ్చారు. ఆ ముసలాయన చాలా బాధస్తుడు, ముక్కుకి సూటిగా పోయే మనిషి. రికమెండేషన్ ఉన్నా వాళ్ళకి పని జరగకపోయింది. వెయిటింగ్ లిస్ట్లో పేరు లేకపోతే ఇవ్వనని కూర్చున్నాడు. వెయిటింగ్ లిస్టుకి వారెవరూ లేరని నచ్చచెప్పాను. అయినా కాసేపు భోగి దగ్గరికి వెళ్ళి నిలబడి తన కోసం ఎవరైనా వస్తారేమోనని చూశాడు. ఎవరూ రాకపోయేసరికి స్టేషన్ మాస్టర్ రికమెండేషన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఏం చేయమంటారు, తెలిసిన వాళ్ళకే సాయం చేయటం కష్టంగా ఉందన్నాడు. ఏం చేయమంటారో మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ బోగిల్లో కూడా ఖాళీ లేదు. మీకు సామాన్ ఎంత ఉంది? లేదు, 2కి చెరో బ్యాగే. అయితే బొంబాయి బోగిలో ఎక్కి కూర్చోండి. ఆ ముసలాయనను క్షణం కూడా వదలకండి. అవసరమైతే ఎక్కడో అక్కడ దిగిపోవాలని మాత్రం గ్రహించండి. అందుకు సిద్ధపడే బోగి ఎక్కండి అన్నాడు. అది బోడి సలహా అని తెలిసినప్పటికీ
యథాలాపంగా ఇచ్చిందని గ్రహించినప్పటికీ ఈశ్వరరావు దానికి నానా అర్థాలు ఆపాదించుకుని వెళ్ళి భోగి ఎక్కేశాడు. అతను వెళ్ళేసరికి కంపార్ట్మెంట్లో రాజారావు కాక మరో 5-6 ఉన్నారు. బెర్త్ దొరుకుతుందని ఇంకా ఆశగా ఉన్నవారు కూడా. ముసలాయన తన సీట్లో కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే వినమ్రుడై ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ముసలాయన రసీదు రాస్తున్నాడు. మధ్యలో ఆయన తలెత్తి చూడగానే వినమ్రుడు వినయంగా, మా వారిద్దరినీ మీరు చెప్పిన నెంబర్లలో కూర్చోబెట్టానండి అని ఆయన పని తను చేసినంత ఘనంగా చెప్పాడు. మంచిది అని ఆయన రసీదు రాయటం పూర్తి చేశాడు. వినమ్రుణ్ణి బ్రతిమలాడే వ్యక్తిగా గుర్తించాడు ఈశ్వరరావు. అతని జేబులో నుంచి 3 పదులు తీసి ముసలాయనకు అందించాడు. ముసలాయన తాపీగా అందుకుని ఆ నోట్లు ఒకసారి లెక్క పెట్టాడు, రెండోసారి లెక్క పెట్టాడు. ముఖం చిట్లించుకుని ఓ 10 రూపాయల నోటు బ్రతిమలాడే వ్యక్తికి తిరిగి ఇచ్చేసి, మీ దగ్గర ఓ రూపాయి ఉందా అని అడిగాడు. బ్రతిమలాడే వ్యక్తి వెంటనే రూపాయి నోటు ఒకటి భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ అందజేశాడు. వెంటనే ముసలాయన ఆ వ్యక్తికి 2 10 రూపాయల నోట్లను రసీదును అందించి 2 బర్తులకు 11 రూపాయలే అవుతుందని చెప్పి ఆ సీట్లోంచి లేచి వెళ్ళిపోయాడు. బ్రతిమలాడే వ్యక్తి తన వాళ్ళను పిలిచి రసీదు అందజేసి, మరి జాగ్రత్తగా వెళ్ళండి, నేను వస్తానని బయలుదేరాడు. వాళ్లకు బెత్తులు సంపాదించడమే అతని డ్యూటీ కాబోలు. అతను మరి రైలు కదిలేదాకా ఆగలేదు. ఈ పరిస్థితులలో బెర్తులు సాధించిన వ్యక్తి ఈశ్వరరావుకు సామాన్యుడిలా తోచలేదు. వెంటనే భోగి దిగి అతను వెంటబడి, మాకు 2 టికెట్లు ఉన్నాయండి, బొంబాయి దాటి బరోడా వెళ్లాల్సిన వాళ్ళం, ఏమైనా ఉపాయం తెలిస్తే చెప్పండి అన్నాడు. ఆ మనిషి హుందాగా గర్వంగా ఈశ్వరరావు వంక చూసి, పని జరిగేదాకా వదిలిపెట్టకండి, మెడ పట్టుకుని గెంటేస్తే చువ్వ పట్టుకుని వెళ్ళాడండి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకోండి, తల్లి తండ్రి దైవం సర్వస్వం అన్నీ ఆయనే అనుకుని ఆ ముసలాయనను ఆశ్రయించండి. వగైరా ఉపన్యాసం ఒకటి దంచేసి ఈశ్వరరావు మారు మాట్లాడేలోగా వెళ్ళిపోయాడు. రైలు ప్రయాణాలలో బెర్తు సాధించినవాడు సాధించలేని వాడి పట్ల జాలి పడటం అసాధ్యం. తనకు విజయం కలిగించిన మత్తులో నుంచి అతను తేరుకోవటానికి చాలాసేపు పడుతుంది. ఆ మత్తు అలాంటిదే మరి. ఈశ్వరరావు కంపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ముసలాయన ఓ ప్రకటన చేస్తున్నాడు. ఈ బండిలో ఏమీ ఖాళీలు లేవు. నా మాట విని వెంటనే దిగిపోకపోతే తర్వాత మరీ ఇబ్బంది పడతారు. ఇలా అని ఆయన మళ్ళీ కంపార్ట్మెంట్లో రౌండ్కి వెళ్ళాడు. ఇందాకటి భయంకర సన్నివేశం నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉందన్నాడు రాజారావు. ఏంటది అన్నాడు ఈశ్వరరావు. ఆ మనిషి 30 ఇస్తే ఈయన 11 రూపాయలు మాత్రమే తీసుకున్నాడన్నాడు రాజారావు బాధగా. ఆ దృశ్యం ఈశ్వరరావును కూడా కలవరపరుస్తోంది. అయినా రిజర్వేషన్ ముందుగా చేసుకోకుండా ప్రయాణం చేయటంలో అతనికి చాలా అనుభవం ఉంది. అతని అనుభవంలో ఇంతవరకు డబ్బాసు లేని రిజర్వేషన్ బోగి కండక్టర్ తగలలేదు. అందుకే అతనికి ఆశగా ఉంది. మీరేం కంగారు పడకండి, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ప్రతి కండక్టర్కు ఏదో ఒక బలహీనత ఉంటుంది. సరైన ట్రిక్ వేసి మాంత్రికుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకుంటే చాలు, పని జరిగిపోతుంది. అదీ కాక మీరు గమనిస్తున్నారో లేదో, ముసలాయన మన ఊరికే హెచ్చరిస్తున్నాడు తప్పితే దిగిపోమ్మని బలవంతం చేయటం లేదు. వీటన్నిటినీ తట్టుకుని ఎవరు నిలబడగలిగితే వాళ్లకు టికెట్ లభిస్తుంది. ఇన్ని హెచ్చరికలు చేశారు. గుండె జారిపోయి చాలామంది దిగిపోతారు. తక్కువ మంది మిగిలితే ఆయన పని సులభమైపోతుందని ఉన్నప్పటికీ బెత్తులు మిగిలిన వారికి ఇచ్చి డబ్బులు దండుకుంటారు. ఈ ఊళ్ళో నిజంగానే ఖాళీలు లేవనుకోండి, దీనికి ఇంకా అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి అలా బెజవాడ వెళ్ళేదాకా కోటాలు ఉంటూనే ఉంటాయి. అక్కడ ఏమాత్రం ఖాళీలు దొరికినా మనకి వీలవుతుంది. ఇంతకుముందు క్యూలో చూడండి, ఒక అతని పేరు వెయిటింగ్ లిస్ట్లో మొట్టమొదట ఉంది. ఖాళీలు లేవనగానే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను అమాయకుడన్నమాట. భోగి దగ్గరికి వచ్చి మనలా పట్టుకుంటే తప్పకుండా ఈ పాటికి అతనికి బెర్త్ దొరికి ఉండేది. అలాంటి వాళ్ళ వల్లే మనకి ఛాన్సులు పెరుగుతూ ఉంటాయన్నాడు ఈశ్వరరావు. అతని మాటలలో నిజ నిజాల గురించి రాజారావు పట్టించుకోలేదు. ప్రస్తుతం అతని గుండె జారిపోయింది. భగవంతుడి మీదనే భారం వేసి అతను కూర్చున్నాడు. అతనిలాగా దిగులుగా ఉన్న వాళ్ళక్కడ మొత్తం 6 ఉన్నారు. వీళ్ళ దిగులుతో నిమిత్తం లేకుండా ట్రైను వాల్తేరు స్టేషన్ వదిలిపెట్టింది. ప్రయాణంలో పదనిసలు 3వ భాగం సమాప్తం. ఈ కథనం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.